స్థానిక ఎన్నికలపై టీబీజేపీ ఫోకస్ పెట్టింది. బీజేపీ కీలక నేతలతో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ అయ్యారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసిన అభ్యర్థుల్ని ఆహ్వానించారు. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరూ హాజరు కాలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. సర్పంచ్ ఎన్నికల్ని కాషాయ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చాలా కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సమావేశంలో ప్రధానంగా ఈ సమావేశానికి కంటెస్టెడ్ 2023 కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు అదేవిధంగా 2024 పార్లమెంటు కంటెస్టెడ్ అభ్యర్థులకి, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర కీలక నేతలందరికీ కూడా ఆహ్వానాలు పంపించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశంలో ఒక బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మినహా ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఎంపీలు కానీ, అదేవిధంగా ఏ ఇతర కీలక నేతలు, కంటెస్టెడ్ నేతలు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు బీజేపీ పార్టీ అంటే పట్న పార్టీగా ముద్రపడినటువంటి బీజేపీ గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతుంది. అలాంటి ఈ సమావేశానికి ఏ ఇతర కీలక నేతలు ఎవరు కూడా హాజరు కాకపోవడం పైన ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా పనిచేయాలని సందేశం ఇస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఎవరు కూడా హాజరు కాకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ మంత్లో సర్పంచ్ ఎన్నికలు దాదాపు కంప్లీట్ అవుతాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఎటువంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్ళాలన్న దానిపైన ప్రధానంగా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు 6 గ్యారంటీలు కానీ ఇతర ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయనటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి అంటేనే చాలా కీలకమైనది. కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి నిధులు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి నిధులు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిధులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ముఖ్యంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి అంతా కూడా కేంద్ర ప్రభుత్వంతోనే ముడిపడి ఉందనేటటువంటి అంశంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అన్నింటిని కూడా ప్రజల్లో వివరించడంతో పాటు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో బలమైనటువంటి అభ్యర్థులను ప్రకటించడం, అదేవిధంగా మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడంతో పాటు వార్డు సభ్యులందరినీ కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలంటూ కూడా నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.